హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఫస్ట్ వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చి తిరుపతి జిల్లాలోని ఏర్పేడు శ్రీ మలయాళ స్వామి వ్యాసాశ్రమం అండి. చాలా బాగుంటుంది. కొత్తగా మరమ్మతులన్నీ చేస్తున్నారు. ఇది కోనేరండి. వాష్రూమ్స్, పార్కింగ్ ఏరియా, చెట్లు, మామిడి చెట్లు. ఈ చెట్లలో కాచే కాయలు కానీ పండ్లు కానీ కింద పడి రాలిపోతున్నా కూడా ఎవరు తినరండి. తిని పడేయాల్సిందే కానీ అమ్మే ప్రసక్తే ఉండదు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆశ్రమంలోనే స్కూల్ ఉంది. స్కూలు కమ్ కాలేజ్, ఓన్లీ ఫర్ లేడీస్. స్టడీయింగ్ బాగుంటుంది. మా పిల్లలందరూ ఇక్కడ చదివారు. మంచిగా బాగా చెప్తారండి. బాగుంది కదా, చూడడానికి బాగా అందంగా ఉంటుంది వ్యాసాశ్రమం. మలయాళ స్వామి అక్కడక్కడ కొన్ని ఆశ్రమాలు నిర్మించారండి. వాటిలో ఇదొకటి, వృద్ధాశ్రమం. బాగుంది కదా. ఇందులోనే స్కూలు, హాస్టలు, చదువుకునే పిల్లలకి, ప్లస్ వయసు అయిపోయిన ముసలి వాళ్ళకి రూమ్లు. ఇది పురాతన కాలం నాటి రాగి చెట్టు. అన్ని వస్తువులు ఉన్నాయండి. క్యాంటీన్ కూడా ఇందులోనే ఉంది. చూడండి, పిల్లకాయలు సరదాగా ఎలా ఉన్నారు. సాయంత్రం పూట బాగా హ్యాపీగా ఉంటుంది. స్టడీయింగ్ కూడా బాగానే ఉంటుంది. మెయిన్ ఇక్కడ శివాలయం బాగుంటుందండి. శివుడికి సంబంధించిన బుగ్గ, కాశీ బుగ్గ అనేది ఒకటి ఉంది. చూపిస్తాను చూడండి. పురాతన కాలంలో కట్టిన భవనాలు ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. ఇది వినాయక స్వామి గుడి అండి. ఇంతకుముందు పాడుబడ్డ గుడి ఉండేది. వాటిని మరమ్మతులు చేసిన తర్వాత బాగా తీర్చిదిద్దారు. ఇదే కాశీబుగ్గ. ఈ కాశీబుగ్గ ప్రత్యేకత ఏంటంటే ఏ కాలంలో అయినా సరే కనీసం 3 అడుగుల నీళ్లు ఎప్పుడూ ఉంటాయండి. తాగడానికి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.